మిత్రులారా అందరికీ జై భీమ్. నా పేరు తాళ్ళపల్లి వెంకటస్వామి. నేను జనగామ జిల్లా ఇన్ఛార్జిని. అయితే నిన్న ఎంఐటీవీలో వచ్చినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క రాజకీయ చరిత్ర మీద బురద చల్లడానికి వచ్చినటువంటి ఒక ఫేక్ న్యూస్ మీద ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా రాజ్యాంగ పరిరక్షణ కొరకు ఫోర్త్ పిల్లర్గా నిలిచినటువంటి మీడియా సంస్థలే ఇలాంటి దిగజారుడు ప్రచారాలు చేస్తే మీడియా మీద ఉన్నటువంటి నమ్మకం ప్రజలలో పోద్దని చెప్పి మీడియా మిత్రులకు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఇటువంటి తప్పుడు ప్రచారాలు చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నా. అట్లాగే దాదాపుగా మా అధినేత్రి బెంజీ మాయావతి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో మొదటి సీటుగా నాగర్ కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ సీట్ను మా బహుజన ఉద్యమ రథసారథి బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఆ టికెట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. మాకు ఏ పార్టీలో అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏ పార్టీలో జాయిన్ అయ్యి ఆ పార్టీని పోటీ చేసేటువంటి దుస్థితులు ఏం లేదు. బహుజనుల అందరం ఏకమై మొన్న తగిలినటువంటి దెబ్బను దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు రాబోయే ఎలక్షన్లలో గట్టిగా ధీటుగా అన్ని పార్టీలకు బుద్ధి చెప్పే విధంగా ఈ యొక్క గెలుపు ఉండవద్దని చెప్పి మేము భావించి నిన్న దాదాపుగా నాగర్ కర్నూలు వెళ్ళినటువంటి మా ఆర్ఎస్పీ సార్ గారికి ఘనస్వాగతం పలికినటువంటి అక్కడ ప్రజలే నైతిక గెలుపును చూపించినట్టు ఉంది. అయితే ఈ పుట్టలో భాగంగా అంటే దాదాపుగా ప్రవీణ్ కుమార్కు ఉన్నటువంటి పేరును ఓర్వలేక ఈ దోపిడుకుల పార్టీలు అయినటువంటి పార్టీలు బురద జల్లేటువంటి విషయంగా దీన్ని చూస్తున్నాం. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద మచ్చబడ్డది అన్నట్టుగా మేము దాన్ని అంగీకరించడం. ఎంఐసి న్యూస్ ఛానల్ వాళ్ళు ఈ యొక్క తప్పుడు ప్రచారం చేసినందుకు వాళ్ళు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. ఏమైనా నిజ నిర్ధారణలు ఉండేదంటే బయట పెట్టండి. దానికి పార్టీ తరఫున మేము అందరం సంసిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తప్పుడు ప్రచారం చేయడం అనేది ఆర్ఎస్పీకి భయపడి బహుజన సమాజ్ పార్టీకి భయపడి ఇవి చేస్తున్న కుట్రలుగా మిగతా పార్టీలు చేస్తున్న కుట్రలుగా మేము భావిస్తూ ఉన్నాం. అట్లాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి యొక్క నిజాయితీని మనం చూడాల్సిన పని లేదు. ఎందుకంటే తను పోలీస్ వ్యవస్థలో ఉన్నా అక్కడి నుండి సంక్షేమ గురుకుల పాఠశాలకు వచ్చిన అట్లాగే పార్టీలకు వచ్చిన ఆయన యొక్క నిజాయితీని ఈ రాష్ట్ర ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. ఆయనకు మద్దతుగా ఉంటారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల కూడా సార్ కూడా ఎలాంటి అంటే మనసు నొచ్చుకోకుండా ఉండడం కొరకు మేము ఇక్కడ మీకు అందరికీ మేమందరము మీకు అండదండగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాం. తర్వాత ఏ రాజకీయ పార్టీ ఎంత విషపూరితమైనటువంటి కుట్రలు చేసినా నాగర్ కర్నూలులో ఆర్ఎస్పీ గారి గెలుపు ఖాయమని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క తప్పుడు ప్రచారానికి ప్లస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి సంఘీభాగంగా మా జనగాం జిల్లా నుంచి వెళ్ళి బహుజన ఉద్యమకారులు బహుజన నాయకులు పూర్తిగా తోడుంటారని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క న్యూస్ని మేము తీవ్ర స్థాయిలో దీన్ని ఖండిస్తూ ప్రవీణ్ సార్కి మేము మద్దతు తెలియజేయడం జరుగుతుంది. జై భీమ్, జై భారత్.